హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజల్ కోడర్. ఈరోజు మనం ఈ వీడియోలో రియాక్ట్లో ప్రాప్స్ అంటే ఏంటి, అది ఎలా యూస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రాప్స్. సో ఒకసారి మనం డెఫినేషన్ చదువుదాం. ఇన్ రియాక్ట్, ఏ ప్రాప్ short for property is a way to pass data from a parent component to a child component. Props are read only, they cannot be changed by the component receiving them. సో ఇక్కడ ఏమంటున్నాడు, రియాక్ట్ లో ఒక పేరెంట్ లో ఉన్న డేటాని చైల్డ్ కాంపోనెంట్ కి పాస్ చేయాలంటే మనకున్న వే ఏంటంటే ప్రాప్స్ అనమాట. సో ప్రాప్స్ అనే ఒక కాంపోనెంట్ ని యూజ్ చేసుకొని మనం పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న డేటాని చైల్డ్ కాంపోనెంట్ కి పాస్ చేస్తాం. సో ఇంకొకటి ఏంటి, ప్రాప్స్ అనేవి రీడ్ ఓన్లీ, అంటే వాటిని ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము ఏది, చిల్డ్రన్ కాంపోనెంట్ లో. బట్ వాటిని ఏంటంటే మనం మాడిఫై చేయలేము. ఏదైతే డేటా పేరెంట్ నుంచి వస్తుంది కదా, అది ఓన్లీ చైల్డ్ కాంపోనెంట్ లో రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ చైల్డ్ కాంపోనెంట్ నుంచి ఆ డేటాని మనం మాడిఫై చేసే ఛాన్స్ అయితే లేదు. సో అదే క్లియర్ గా ఇక్కడ చెప్పాడు అనమాట మనకి డెఫినేషన్ లో. సో అది ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇక్కడ. సో దాని గురించి నేనేంటంటే రెండు కాంపోనెంట్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటేమో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్, ఒకటి వచ్చేసేమో ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ కేమో నేను ప్రొఫైల్ డాట్ జేఎస్ అనేసి తీసుకుంటా ఉన్నా. అలానే ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ కేమో నేను హోమ్ డాట్ జేఎస్ అని తీసుకుంటా ఉన్నా. సో దానికన్నా ముందు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నా. ఇక్కడ చూడండి, మనకి రియాక్ట్ అంటే విజువల్ స్టూడియో కోడ్ లో ఎక్స్టెన్షన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రియాక్ట్ అని టైప్ చేస్తే మీకు రియాక్ట్ కి సంబంధించిన అన్ని ఎక్స్టెన్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఏదైతే ఫస్ట్ వన్ ఉంది కదా, ES7+ రియాక్ట్ /redx అనేసి, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా ఇన్స్టాల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మీ ట్యాబ్ని అంటే మీ విజువల్ స్టూడియో కోడ్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, నేను ప్రొఫైల్ డాట్ జేఎస్ అనేది నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది, RCC అంటే ఏంటంటే రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్. సో ఎప్పుడైతే నేను RCC అని టైప్ చేస్తానో నాకు ఇక్కడ ఇలా ఒక ప్రాంప్ట్ లాగా వచ్చేసి ఇక్కడ RCC అని కనిపించింది కదా, దాన్ని ఎంటర్ చేయగానే నాకు ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. చూసారా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్, ఇదంతా మనం మాన్యువల్ గా రాయకుండా నాకు డైరెక్ట్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. సో అలానే ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే RFC రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఇలా ప్రాంప్ట్ వచ్చింది కదా, నేను ఎంటర్ కొట్టా. చూడండి, నాకు ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఏమనేసి, ఏదైతే కాంపోనెంట్ ని మనం చూడాలి అనుకుంటున్నామో యూఐలో, అలా చూడాలనుకుంటే మనం మస్ట్ అండ్ షుడ్ గా ఆ కాంపోనెంట్ ఏంటి, యాప్ కాంపోనెంట్ లో రెండర్ చేయాలి. ఎందుకంటే యాప్ కాంపోనెంట్ అనేది మెయిన్ అనమాట రియాక్ట్ ని రెండర్ చేయాలంటే. సో ఏదైనా కాంపోనెంట్ ని యాప్ కాంపోనెంట్ లో రెండర్ చేసినప్పుడు మాత్రమే మనకి అది UI లో కనిపిస్తుంది. సో దాని గురించి నేనేం చేస్తా ఉన్నా అంటే, ఇంపోర్ట్ ప్రొఫైల్ ని ఇంపోర్ట్ చేసుకున్నా. అలానే ఇంపోర్ట్ హోమ్. సో హోమ్ కాంపోనెంట్ ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఆ రెండింటిని నేను కాంపోనెంట్ లోపల రెండర్ చేస్తా ఉన్నా. రైట్, ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ప్రొఫైల్ వచ్చింది, నాకు హోమ్ వచ్చింది. సో ఇప్పుడు నాకు 2 కాంపోనెంట్స్ కూడా UI లో రెండర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటి, ప్రాప్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, పేరెంట్ నుంచి చైల్డ్ కి డేటాను పాస్ చేయడమే ప్రాప్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేనేం చేస్తా ఉన్నా అంటే, సేమ్ నేమ్ అనే ఒక ప్రాప్ ని పాస్ చేస్తా ఉన్నా. ఏది, చైల్డ్ కాంపోనెంట్ కి. సో ఇక్కడ నేమ్ అని ఏమిస్తా ఉన్నా అంటే సాయి తేజ అని ఇస్తా ఉన్నా. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కాంపోనెంట్ కి ఏమో నేమ్ అనేది రవితేజ అని ఇస్తా ఉన్నా. రైట్, సో ఇక్కడ మనం ప్రొఫైల్కి వెళ్దాం. ప్రొఫైల్ అనేది ఏంటి, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ కదా. సో ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి
దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్. ఇక్కడ చూసారా, ప్రొఫైల్ ఐఫన్ సాయితేజ. నేను ఏదైతే ప్రాప్ని పాస్ చేశా కదా ఇక్కడ app.jsలో సాయితేజ్ అని, దాన్ని మనం ఇక్కడ గెట్ చేసుకున్నాం చూసారా, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్. అండ్ ఇక్కడ హోమ్ పేజ్ చూద్దాం. హోమ్ పేజ్లో కూడా ప్రాప్స్ని గెట్ చేసుకోవాలి కదా, సో దాని గురించి ప్రాప్స్ని గెట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రాప్స్ డాట్ నేమ్. సో ఒకసారి చూద్దాం. చూడండి, రవితేజ. బట్ మీరు ఇక్కడ గమనించారా డిఫరెన్స్? క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లోనేమో దిస్ అనే కీవర్డ్ యాడ్ అయిపోయింది, బట్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ లో ఎలాంటి దిస్ అనే కీవర్డ్ యాడ్ అవ్వలేదు. మనం మనం లాస్ట్ క్లాస్ లో కూడా కాంపోనెంట్ లో క్లాస్ బేస్డ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ యొక్క డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లో దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం, బట్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ లో దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేయం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, దిస్ అనే కీవర్డ్ ని ఇక్కడ యూజ్ చేసాం, ఇక్కడ యూజ్ చేయలేదు, రైట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఓన్లీ స్ట్రింగ్ నే పాస్ చేయొచ్చా అనేసి కాదు, ఏమైనా పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేను నేమ్స్ అంటే నేమ్స్ అనేసి ఒక డేటాని పాస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ డేటా అనేది ఒక 3 నేమ్స్, వికాస్, హరి అండ్ వంశీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను నేమ్స్ అనేసి ఒక అరేని పాస్ చేశా కదా, దేనికి? ప్రొఫైల్కి, రైట్. సో ఇప్పుడు నేను ప్రొఫైల్కి వచ్చాను. ఇక్కడ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్స్ అనేది అరే కదా, అరే ఆఫ్ 0 ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూసారా ఇక్కడ సాయితేజ, వికాస్. సో ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకున్నా. సో హరీష్. సో ఇలా మనం ఏ కైండ్ ఆఫ్ డేటానైనా పేరెంట్ నుంచి చైల్డ్ కి పంపించవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాప్స్ అనమాట. ఇది మెయిన్ యూసేజ్ ఆఫ్ ప్రాప్స్ అనమాట. అండ్ ఏదైతే ఇక్కడ డేటా ఉంది కదా, అంటే పేరెంట్ నుంచి చైల్డ్ కి వచ్చే డేటా, ఈ వికాస్, హరీష్, వంశీ, దీన్ని ఏంటంటే మనం చేంజ్ చేయలేము. ఓన్లీ ఇక్కడ చూసారా, మనం ఎక్కడ చేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఇక్కడ మనం రీడ్ చేస్తా ఉన్నాం ఆ ప్రాప్స్ ని, అంతే. సో ఇది మెయిన్ ప్రాప్స్ యొక్క యూసేజ్ అనమాట రియాక్ట్ లో. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు గనక నా వే ఆఫ్ టీచింగ్ నచ్చితే, అంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చి మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే, మీరు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరైనా రియాక్ట్ నేర్చుకునే వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.